ఒక్క సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో ఏకంగా ఆస్కార్ రెడ్ కార్పెట్ పై నడిచి అందరి దృష్టి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనత్ దర్శకత్వంలో పెద్ద సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా 2026 మార్చి 27న ఈ సినిమా రావడానికి సిద్ధమవుతుంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ తో గతంలో సినిమా ఆగిపోవడానికి గల కారణం ఇదే అంటూ కింగ్డమ్ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి అసలు విషయం చెప్పారు. తెలుగు సినిమా దర్శకుడిగా, స్క్రీన్ రైటర్ గా పేరు సొంతం చేసుకున్న గౌతమ్ హిందీలో కూడా ఒక సినిమాకి దర్శకత్వం వహించారు. మొదటగా 2017లో మలీరావ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఆయన 2019లో వచ్చిన జెర్సీ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. 2022లో ఇదే టైటిల్ తో హిందీలో కూడా సినిమా వచ్చింది. ఇప్పుడు విజయ్ దేవరకొండతో కింగ్డమ్ సినిమా చేశారు. విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా జూలై 31న ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇదే టైంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ తో గతంలో సినిమా ఆగిపోవడానికి గల కారణం చెప్పారు. గౌతమ్ మాట్లాడుతూ, నేను రాసిన ఐడియా రామ్ చరణ్ కి బాగా నచ్చింది. కాకపోతే దాని స్క్రిప్ట్ ఆయన ఆశించినట్టుగా రాలేదు. అందుకే ఏదొకటి తీయాలి అని కాకుండా బలమైన కథతో మళ్లీ వస్తాను అని ఆయనకు మాటిచ్చా. అందుకే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. కానీ ఖచ్చితంగా రామ్ చరణ్ తో ఒక అద్భుతమైన కథను రూపొందిస్తాను అంటూ గౌతమ్ చెప్పారు. ఇప్పుడు ఒక గొప్ప ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తాను అని చెప్తున్న గౌతమ్ తన తదుపరి సినిమా రామ్ చరణ్ తో చేస్తారా లేదా అనే అనుమానమైతే ఉంది. త్వరలో రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి కాంబో మూవీ అనౌన్స్మెంట్ జరగాలి అని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. అయితే రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం పెద్ద సినిమా చేస్తున్నారు. అయితే ఎలాగైనా సక్సెస్ అందుకోవాలి ఈ సినిమాతో అని తెగ ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా, అలాగే సందీప్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉంది. ఏదేమైనా స్టార్ డైరెక్టర్లను లైన్ లో పెడుతూ ఒక సినిమా తర్వాత మరొక సినిమా ప్రకటిస్తూ అందరి దృష్టి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు రామ్ చరణ్. అలాంటి అని ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తే మాత్రం ఖచ్చితంగా మరో స్థాయి అందుకుంటారని ఫ్యాన్స్ అయితే కామెంట్లు పెడుతున్నారు.